ఏదైతే యోగా డేకి ప్రధానమంత్రి గారు వచ్చారో, తర్వాత చూస్తే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు. కానీ అంతా కూడా గుడ్ బుక్స్ లోనే మోడీ గారి బుక్స్ లో జగన్ గుడ్ లుక్స్ లో ఉన్నట్టే అనిపిస్తుంది సార్. దాన్ని ఎట్లా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ గారు ఏ రోజు విమర్శించలేదు. నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు విమర్శించట్లేదు. రాజకీయంగా ఏదైనా వస్తే విభేదించుకున్నారు. దీనికి రెండు కారణాలు. ఒక కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో లేదు. రెండు, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏమి మాట్లాడలేదు అంటున్నారు. అసలు ఎలక్షన్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమి మాట్లాడలేదు. జనరల్గా మాట్లాడి వెళ్ళిపోయినారు. పెద్ద విమర్శలు ఏం చేయట్లేదు, సాధారణ విమర్శలే తప్ప అసాధారణంగా మాట్లాడలేదు. దానికి కారణం ఏంటంటే బీజేపీకి సమీప ప్రత్యర్థి జగన్ గారు కాదు. ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి పొత్తులో భాగంగా మాట్లాడుండొచ్చు, కానీ బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి కాదు. పైపెచ్చు బీజేపీకి సమీప రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ కానీ విరోధి అంటే వ్యక్తిగత గొడవలు ఏమి లేవు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉంటే కాంగ్రెస్ అంత బలహీనంగా ఉంటుంది. నేచురల్గా తన ప్రత్యర్థిని బలహీనపరచడానికి ఉపయోగపడే వ్యక్తి పట్ల వాళ్ళు ఘర్షణ పెట్టుకోరు. స్నేహం చేయకపోవచ్చు కానీ ఘర్షణ పెట్టుకోరు. కాబట్టి ఈ కారణం రీత్యా తన రాజకీయ ప్రత్యర్థి కాదు, తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థిగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నంత వరకు కాంగ్రెస్ ఎదుగుదల ఉండదు. తెలంగాణలో కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. కానీ అలాంటప్పుడు జగన్ గారితో ఎందుకు తగాదా పెట్టుకుంటాడు మోడీ గారు? ఇక్కడ లాలూచి కాదు, ఒక సహజమైన రాజకీయ ప్రక్రియ. తన రాజకీయ ప్రత్యర్థి కాని వాళ్ళతో గొడవ పెట్టుకునేంత అమాయకుడేం మోడీ కాదు. ఏ పార్టీ కూడా అటు చేసుకోదు. తనకు లాభం కన్నా నష్టం ఎక్కువ. అది అందువల్ల ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజకీయ వ్యూహంగా వెళ్ళరు. పైపించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా జగన్ గారిని కొట్టేసి అధికారంలోకి వద్దాం అనేంత పరిస్థితి నిర్లోజం. అంటే ఆ రీత్యా కూడా బీజేపీ గుమ్మనంగా వ్యవహరిస్తుంది. రెండో వైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకున్న క్యారెక్టర్ ప్రకారం తన రాజకీయ ప్రత్యర్థితో తప్ప దేశంలో ఉన్న వాళ్ళంతా తగాద పెట్టుకునే అలవాటు జగన్ గారికి లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సమీప రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం, దాన్ని ప్రభావితం చేసే జనసేన. ఈ రెండు పార్టీల చుట్టూనే జగన్ గారి రాజకీయ విమర్శలు ఉంటాయి. ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ. ఇప్పుడు ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం వచ్చినప్పుడు జగన్ గారి ఫోకస్ 90%, కొన్ని సందర్భాల్లో 100% తెలుగుదేశం మీద ఉంటుంది. 90% 10% జనసేన విమర్శిస్తారు ఏం చేస్తున్నారని. అదర్ దాన్ బీజేపీ గురించి ఒక మాట మాట్లాడరు. కారణం ఏంటంటే బీజేపీ అంటే భయం అని, బీజేపీ అంటే లాలూచి అని, ఇవేవి కారణం కాదు. ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సమీప రాజకీయ ప్రత్యర్థి బీజేపీ కాదు. కానప్పుడు వాళ్ళు ఆయన ఎందుకు తగాద పెట్టుకుంటాడు? అర్థం లేదు. మీడియాలతోనో లేదా దేశవ్యాప్తంగా ఆకర్షించుకోవచ్చు పెట్టుకునే రాజకీయ జగన్ గారు చేయరు. తన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ కాదు కాబట్టి బీజేపీతో ఆయన ఎటువంటి అవగాహన చేసుకోడు, ఎటువంటి గొడవ పెట్టుకోడు. తన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశంతో ఉన్నాడు. పైపించి బీజేపీతో గొడవ పెట్టుకుని ఏం సాధించాలి, ఏం ఉపయోగం? రెండోది, దేశ రాజకీయాలు ఆయనకి ఒక పాత్ర పోషించే పరిస్థితులు లేడు కదా. పోషించాల్సి వచ్చినప్పుడు మాట్లాడతాడు. అంటే రెండోది, బీజేపీతో అనవసరం తగాదా పెట్టుకుంటే కేంద్రంలో అధికారులు ఉన్నారు. జగన్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి తగాదా పెట్టుకోవాలి. కారణం ఏంటంటే కొంత వెసులుబాట్లు వస్తాయి. లేని తగాదా పెట్టుకోవడం, విమర్శ కోసం విమర్శ చేయడం, రాజకీయాలు మాట్లాడడం అనేది ఈజీయే, కానీ ఆయనకి మంచిది కాదు, ఆయనకన్నా మించి రాష్ట్రానికి మంచిది కాదు. అది కనపడింది కదా జగన్ గారు 5 ఏళ్ల పీరియడ్లో. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉంది. వాళ్ళు సాధించలేని అనేక విజయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 20 వరకు బీజేపీతో డైరెక్ట్గా లేకుండా సాధించాడు. కాబట్టి ఇది ఒక హుందాగా, పొలైట్గా, రాజకీయంగా పద్ధతిగా ఆలోచిస్తే ఇట్లా ఆలోచించాలి. తన రాజకీయ ప్రత్యర్థి కాదు, కేంద్రంలో అధికారులు ఉన్నారు, వాళ్ళతో ఎందుకు కొట్లాడాలి? కొట్లాడకపోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు పొందాడు కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇళ్ల పట్టాలు ఉన్నాయి. బస్ ఉత్తరప్రదేశ్లో కూడా 30 లక్షల మందికి లేదు, ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల మంది నుంచి 30 లక్షలకి ఇచ్చేశారు. చాలా విషయాల్లో అమీకబుల్గా వ్యవహరించారు. పోలవరానికి 12 లక్షల కోట్ల రూపాయలు అడాక్ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. 10,000 కోట్ల రూపాయలు 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు కలిసి ఉండి కూడా సాధించలేని ఆర్థిక లోటుని జగన్ గారు సాధించారు. మెడికల్ కాలేజీలు పర్మిషన్ వడివడిగా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ చూసినప్పుడు మోడీ గారితో ఆయన వ్యవహరించిన తీరు రాష్ట్రానికి లాభం జరిగింది కదా. కాబట్టి రాజకీయ ప్రత్యర్థిగా వారితో కొట్లాడడం జగన్ నైజం కాదు. లేని ప్రత్యర్థిని సృష్టించుకొని ఆరవడం ఆయన ఉద్దేశం కాదు. కాబట్టి బీజేపీ ఆయన గౌరవప్రదంగా ఉంటాడు, వాళ్ళు ఎంతవరకు ఉంటాడు. మనతో అలా ఉన్న ఆయనతో తగాదా పెట్టుకుని బీజేపీ కూడా చేయదు. ఈ కారణాలు ఇచ్చా జగన్ గారిని ఆయన విమర్శించడు. దాని వెనకాల లాలూచినో ఇంకోటి మాత్రం కాదు, ఈ లాజికల్ కారణాలతోనే అట్లా ఉందని అనిపిస్తుంది.